హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పాప లంచ్ బాక్స్లోకి పులియోగర అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టేసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. ఆయిల్ అయితే హీట్ అయ్యాక ముందుగా తాలింపు గింజలు అయితే యాడ్ చేసుకోవాలి. తాలింపు గింజలు అయితే యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలుపుకోవాలి. దీంట్లో నేను కొంచెం అయితే ఇంగువ కూడా యాడ్ చేస్తున్నాను. ఇంగువ కూడా యాడ్ చేసిన తర్వాత ఒకసారి అయితే కలుపుకోవాలి. ఈ విధంగా తాలింపు గింజలన్నీ వేగిన తర్వాత నేను ఇక్కడ ఎంటీఆర్ పులియోకరే పౌడర్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇదైతే చాలా బాగుంటుందండి, టేస్ట్ కూడా. ఈ విధంగా కొంచెం పౌడర్ వేసుకుంటే సరిపోతుంది. పౌడర్ వేసినాక ఎక్కువసేపు స్టవ్ ఆన్ చేసి ఉంచాల్సిన అవసరం లేదు. ఈ విధంగా స్టవ్ ఆఫ్ వేసేసుకున్న తర్వాత మనం ముందుగా ఉడకపెట్టుకున్న రైస్ని కూడా ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. రైస్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అయితే ఈ విధంగా అయితే కలుపుకోవాలి. మనకి రైస్ వేసి కలుపుకున్న తర్వాత పౌడర్ ఏమన్నా ఎక్కువ అనిపిస్తే మళ్ళీ రైస్ అయితే యాడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా పౌడర్ ఏదైనా తక్కువగా అనిపించినా మళ్ళీ కొంచెం అయితే యాడ్ చేసేసుకొని కలుపుకుంటే సరిపోతుంది. కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి అయితే కలుపుకోవాలి. ఈ విధంగా ఎక్కువ టైం లేనప్పుడు లంచ్ బాక్సులకు కానీ లేకపోతే మనం జర్నీ చేసినప్పుడు కానీ ఎక్కువ టైం ఉండదు కదా, మనం ఫుడ్ ప్రిపేర్ చేసేసుకొని ప్యాక్ చేసుకోవాలి. కాబట్టి ఈ విధంగా అయితే చేసుకుంటే తక్కువ టైంలో అయిపోయింది. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.